108, 288, 360. HCF ఎంత? క్వశ్చన్, HCF ఎంత? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అయితే ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం నిన్న. ఓకే, హెచ్సిఎఫ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి సరే. 12, 16 హెచ్సిఎఫ్ కావాలి. ఏం చేయాలి చెప్పండి? డిఫరెన్స్ తీసుకోండి 4. ఈ మూడిట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటండి? 4. 4 దీనికి ఫ్యాక్టర్, 4 దీనికి ఫ్యాక్టర్. అయిపోయింది, ఇదే హెచ్సిఎఫ్. ఒకవేళ ఇది ఫ్యాక్టర్ కాకపోతే దీనికి కూడా నెక్స్ట్ ఫ్యాక్టర్ చెక్ చేయాలి 2. ఇదే ఫ్యాక్టర్ అయింది ఎనియో, ఇంక ఇది చెక్ చేయాల్సిన అవసరం లేదు. 4 హెచ్సిఎఫ్ అయిపోయింది. హెచ్సిఎఫ్ 4 రైట్. మినిమం డిఫరెన్స్ తీసుకోవాలండి. మినిమం డిఫరెన్స్ ఇప్పుడు చూస్తే మినిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? 108 to 288 డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడే డిఫరెన్స్ చాలా తక్కువ వస్తుంది. ఓకే, 72. ఆప్షన్స్ ఇస్తున్నా అండి. ఆప్షన్స్ ఆర్ 36, 24, 28, 32. ఓకే, చూడండి గాయస్, ఈ డిఫరెన్స్ 72. ఈ 72 ఇందులో ఉందా? ఫస్ట్ థింగ్, 72 ఇందులో ఉందా? లేదు. అంటే ఇది జీసీడీ కాదు. మరి 72 కాబట్టి ఏమవ్వాలి? దాని ఫ్యాక్టర్స్ ఏదో ఒకటి అవ్వాలి. ఫ్యాక్టర్స్ లో 72 ఫ్యాక్టర్స్ ఏమైనా చూడండి. ఇందులో 36 ఒకటి ఉంది, 24 ఒకటి ఉంది. ఎస్ఆర్ నో? ఇది ఫ్యాక్టర్ కాదు 72కి, ఇది కూడా కాదు. అంటే ఈ రెండు ఎలిమినేటెడ్. ఇక ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి. సో 36 24. ముందు హైయెస్ట్ కావాలి కాబట్టి 36 చెక్ చేస్తున్నాం. 6 టేబుల్లో 8 రావాలండి. ఎప్పుడు వస్తుంది చెక్ చేయండి. 6 3s అంటే 33s are 90, 6 3s are 18. ఎస్, వచ్చేసింది. మళ్ళీ 6 టేబుల్లో 8 రావాలి. ఎప్పుడు వస్తుంది? 8 times 6 8s are 48 వస్తుంది. అవునా? 38s are 240, 6 8s are 48, 288. సరిపోయింది రైట్. 36 10s. ఎస్, అయిపోయింది. అన్నిట్లో 36 ఉంది. ఇదే ఆన్సర్, 36 ఆన్సర్. ఒకవేళ ఇది అవ్వకపోతే 24 చెక్ చేసేవాడిని. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లో హైయెస్ట్ కావాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సరే. హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇది కానిస్టేబుల్ ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్ అండి. ఈసారి చూడండి. 513, 1134, 1215. ఆప్షన్స్ ఐఎమ్ గివింగ్ 54, 27, 18, 23. ఇవి ఆప్షన్స్. ఓకే, ఇవి ఆప్షన్స్. పోల్ యాక్టివేట్ చేస్తున్నా అండి. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. ఓకే గైస్, అబ్జర్వ్. చూడండి, అయితే డిఫరెన్స్ చెక్ చేయండి. మినిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? మినిమం డిఫరెన్స్ చూడండి. ఈ డిఫరెన్స్ 500 చాలా ఎక్కువ ఉందండి. ఇక్కడే మినిమం వస్తుంది డిఫరెన్స్. అవునా? ఆ డిఫరెన్స్ ఎంత వస్తుంది చూడండి. 80 ఎంత వస్తుంది డిఫరెన్స్? 81. ఇప్పుడు ఈ అన్ని నెంబర్స్ లోను ఈ 513, 1134, 1215, 81, ఈ 4 నెంబర్ స్మాలెస్ట్ వన్ 81. ఎసానో? అది కన్సిడర్ చేసుకోండి. ఆ 81 ఇందులో ఉందా? లేదు. నెక్స్ట్ 81 అందులో ఉందా? లేదు. 81 ఫ్యాక్టర్స్ ఏంటి? 81 ఫ్యాక్టర్స్, కారణాంకాలు ఏమన్నా 81 కి? 81 కారణాంకాలు ఏంటి? కమాన్. 54 కారణాంకం 81 కి? నో. 81 కి 27. 7 టేబుల్లో 1 రావాలండి. చెక్ చేయండి. 7 టేబుల్లో 1 3 times 326, 3 7s 21. సరిపోయింది. 18 టేబుల్ వస్తుందా? 1 వస్తుందా? 18 టేబుల్లో 1 వస్తుందా?
3 టేబుల్లో 1 రావాలండి 7 టైమ్స్. 7 టైమ్స్ చాలా ఎక్కువ వస్తుంది. ఇది కూడా కాదు. అయిపోయింది. ఒక్కటే ఫ్యాక్టర్ ఉంది. అదే ఆన్సర్. ఇంకేం చెయ్యక్కర్లా. అదే ఆన్సర్. ఒక్కొక్కడు ప్రాసెస్ చేస్తా ఉంటాడు. అవసరంలా. అదే ఆన్సర్. ఓకే. ఇంకో క్వశ్చన్ చూడండి. ఇంకో క్వశ్చన్ హెచ్సిఎఫ్ చేయాలి చూడండి. రైతు 204 1119 1445. ఓకే. $11.90. Okay. Options are of you 18, 19, 17, 21. HCF కావాలి. కమాన్ గుర్తు చేసి ఆల్రెడీ చెప్పాము. ఆన్సర్ పోల్ యాక్టివేట్ చేస్తాను. పోల్ యాక్టివేట్ చేస్తున్నానండి. కాజా నవీన్ నైస్. చూడండి హెచ్సిఎఫ్ అని చెప్పా మీకు. ఈ మూడు ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? డిఫరెన్స్ ఇక్కడే తక్కువ ఉంది. ఎంత వస్తుంది? 255. ఇప్పుడు 204, 255, 1190, 1445. ఈ 4 నంబర్స్ లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? ఇది ప్లస్ మినిమం డిఫరెన్స్. కొంతమంది సార్ ఈ డిఫరెన్స్ తీసుకోవచ్చుగా సార్, ఈ అవన్నీ పెద్ద పెద్ద వస్తావా? మినిమం డిఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ చాలా పెద్ద వాల్యూ వస్తుంది. దీనికన్నా ఇది కూడా చాలా పెద్ద వాల్యూ వస్తుంది. అవసరంలా. మినిమం తీసుకో 204. దీని ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఉందా? 204 ఆప్షన్స్ లో ఉందా? లేదు. ఇంకా వీటిలో ఏదో చేయాలి. 8 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది చెప్పండి? 8 టేబుల్లో 8 3s 8 16s కచ్చే డైరెక్ట్ గా 18 టేబుల్ 1 టైం 18. 18 టేబుల్ 24 ఉందా? లేదు. ఇది ఫ్యాక్టర్ కాదు. 19 టేబుల్ 1 టైం 19. 19 లో 14 ఉందా? లేదు. 17 టేబుల్ 1 టైం 17 3 34 అయిపోయింది. ఇది ఫ్యాక్టర్. 21 కాదు. అయిపోయింది. ఆన్సర్ 70. ఇది బెస్ట్ మెథడ్ అండి ఎగ్జామ్స్ లో. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇలానే ఇస్తాడు. ఎగ్జామ్స్ లో ఇదే బెస్ట్ మెథడ్. ఓకే. ఇంకో క్వశ్చన్ చూడండి సార్. ఇంకో క్వశ్చన్ చూద్దామా? 2923 3239. ఓకే. ఇది క్వశ్చన్ అండి. ఇది ఆర్ఎస్ అగర్వాల్ లో 11th క్వశ్చన్ అండి ఇది. ఓకే. ఆప్షన్స్ 37, 47, 73, 79. ఇవి ఆప్షన్స్. పోల్ యాక్టివేట్ చేస్తున్నా అండి. గివ్ యువర్ ఆన్సర్. గివ్ యువర్ ఆన్సర్. పోల్ యాక్టివేటెడ్. యా మల్లేశ్వరి వెరీ గుడ్. డిఫరెన్స్ తీసుకోండి ఫస్ట్. డిఫరెన్స్ 316 అని డిఫరెన్స్. ఇక 316 ఉందా? లేదు. దీని ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. చెక్ చేయండి. 7 టేబుల్ 6 రావాలండి. 37 టేబుల్ డైరెక్ట్ గా ఈ 1 టేబుల్ కదా 6 రావాలంటే 8 టైమ్స్ అవ్వాలి. 8 30s 240, 7 8s 56, 296 అయింది. లేదు అవదు. 7 టేబుల్లో 6 రావాలండి. 8 టైమ్స్. ఓ అవదండి. చాలా తక్కువ. ఇది కూడా ఫ్యాక్టర్ కాదు. ఇక 73 అండి. 3 టేబుల్లో 2 టైమ్స్ వస్తుంది.
146 అవుతుంది, అవదు. ఇది 4 టైమ్స్ అవుతుందండి. 9 4s 36 కదా, 6 వస్తుంది. 4 70s 74s 280, 4 9s 36. ఎస్, ఇదే ఆన్సర్. ఇది కాకుండా ఇప్పుడు ప్రాసెస్ చేద్దామండి. కొన్ని సిచ్యువేషన్ లో ప్రాసెస్ అవసరం కావచ్చు. అబ్జర్వ్, కొన్ని సిచ్యువేషన్ లో మనకి ప్రాసెస్ అనేది అవసరం అవ్వచ్చు. దానికోసం ప్రాసెస్ చూద్దాం. ఓకే, ప్రాసెస్ కొన్ని విల్ టేక్ సమ్ నంబర్స్ ఆల్ ఆఫ్ యూ. For example, guys, 1785, 1995, 3381. ఓకే, హెచ్సిఎఫ్ కావాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఆప్షన్స్ ఇచ్చినా అండి. 21, 25, 31, 37. ఇది ఆప్షన్స్. డిజిటల్ సమ్, no, we can't apply for this. Okay, yeah, first thing, మినిమం డిఫరెన్స్ చూడండి. ఏ రెండు వస్తుంది మినిమం డిఫరెన్స్? 1785, 1995. ఇక్కడ వస్తుంది డిఫరెన్స్. ఎంత వస్తుంది డిఫరెన్స్? 210 వచ్చిందా? 9 - 8, 210. ఇప్పుడు 210 సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏమన్నా ఇందులో? కమాన్, 21 ఫ్యాక్టర్ ఉంది. ఇంకేమన్నాయా? ఏమీ లేవు, అయిపోయింది. ఇది డైరెక్ట్ గా ఆన్సర్. ఎగ్జామ్ లో మీకు హెచ్సిఎఫ్ అడిగితే కరెక్ట్ గా 5 సెకండ్లో చెప్పేయచ్చు. కానీ అందరూ చేసే పద్ధతి ఏంటంటే ఇది కాదు. కూర్చొని ప్రాసెస్ చేస్తాడు. ఎగ్జామ్ లో వాడు ఎలాగో ఆప్షన్స్ ఇస్తాడు. ఎగ్జామ్ లో వాడు ఎలాగో మీకు ఆప్షన్స్ ఇస్తాడు. ఇదంతా చేస్తా అంటే టైం వేస్ట్. ఓకే, ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి ఆప్షన్ చూసి చెప్పి పడేయడమే. అయితే కొన్ని సిచ్యువేషన్స్ లో నాకు ప్రాసెస్ అవసరమైంది. కొన్ని సిచ్యువేషన్స్ లో, ఆ సిచ్యువేషన్స్ కోసం చూడండి. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్ లో ప్రాసెస్ అవసరమైంది. ఓకే, ద బెస్ట్ మెథడ్ అండి ఇలా ఆప్షన్స్ తో చేయటం. ప్రాసెస్ అవసరం ఏం చేయాలి? టేక్ ఎనీ 2 నెంబర్స్. కొంతమంది స్మాలెస్ట్ లార్జెస్ట్ అది రూల్ కాదు. నీ ఇష్టం వచ్చిన 2 నెంబర్స్ తీసుకోండి. 1785, 1995. టేక్ ఎనీ 2 నెంబర్స్. మోస్ట్ ఆఫ్ పీపుల్ జనరల్ గా బయట ఒక స్మాల్ లార్జ్ తీసుకుంటాడు. అలా అది రూల్ కాదు. నీ ఇష్టం. ఇది ప్రాసెస్ చెప్తున్నా అండి. ఇన్నాక దాకా మనం చేసింది ఆప్షన్స్ తో. అది బెస్ట్ మెథడ్ ఆప్షన్స్ తో చేయడం. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్ లో ప్రాసెస్ అవసరమైంది. ఓకే, దానికోసం చూడండి. ఈ టేక్ ఎనీ 2 నెంబర్స్. 1785 దీంట్లో ఎన్నిసార్లు? 1 టైం. 1785 సబ్ట్రాక్ట్ చేయండి. 9 - 8, 9 - 7, 2. ఓకే, తర్వాత 210 టేబుల్ దీంట్లో ఎన్నిసార్లు? 200, 1700 అవ్వాలి. 8 టైమ్స్ తీసుకుంటే 2 8s 1600, 8 10s 80. సబ్ట్రాక్ట్ చేయండి. 5 0 105. ఓకే, తర్వాత 105 టేబుల్ 210 లో చూడండి. 105 టేబుల్ 210 లో 2 టైమ్స్ 210 0. ఇక్కడ 0 రాగానే ఆపేయండి. ఇది హెచ్సిఎఫ్. ఈ రెండు సంఖ్యలకి హెచ్సిఎఫ్ ఎంత అంటే 105. ఈ 2 నెంబర్స్ కి. ఓకే, ఈ 2 నెంబర్స్ కి మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ దాకా హెచ్సిఎఫ్ ఎలా చేయాలి చూడండి. టేక్ ఎనీ 2 నెంబర్స్. 1785, 1995 ఐఎమ్ టేకింగ్. సార్ ఈ రెండు తీసుకోవాలా? నేను ఇది నీ ఇష్టమా? ఏ రెండు తీసుకో, నీ ఇష్టం. కంఫర్ట్ చూసుకొని తీసుకో. కంఫర్ట్, నాకు ఈ రెండు కంఫర్ట్ ఉన్నాయి. 1785 టేబుల్ ఒక్కసారి అండి. 1785 సబ్ట్రాక్ట్ చేయి. 210. 210 టేబుల్ దీంట్లో ఎన్నిసార్లు? 210 టేబుల్ 8 టైమ్స్ తీసుకుంటే 200, 200, 1600, 8 టైమ్స్ 80, 1680. సబ్ట్రాక్ట్ చేయండి. 105. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 105 టేబుల్ దీంట్లో ఎన్నిసార్లు? 2 టైమ్స్. 210. 0 రాగానే ఆపేసేయి. ఇక్కడికి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 105. ఇప్పుడు 105 కి
3381 కి హెచ్సిఎఫ్ చేయాలి. ఈ రిజల్ట్ కి ఈ థర్డ్ నెంబర్ కి. ఓకే, 105 టేబుల్ 3 టైమ్స్ ఎంత అంటే 315. సబ్ట్రాక్ట్ చేయి. మళ్ళా 105 టేబుల్ 2 టైమ్స్, సబ్ట్రాక్ట్ చేయి 21. ఇప్పుడు 21 టేబుల్ 105 లో 5 టైమ్స్ 105 0 వస్తే ఆపేసే, ఇంకా దట్స్ ఆల్. ఆపేసిన తర్వాత ఇక్కడ ఏం మిగులుతుంది? సో ఫైనల్ ఆన్సర్ హెచ్సిఎఫ్ ఎంత అంటే 21. కానీ ఎగ్జామ్ లో ఇంత చేస్తా అంటే అయిద్దా? అవదు. ప్రాసెస్ అయితే ఇదండి. ఇంత చేస్తా అంటే అవదు. మరి ఏం చేయాలి? నువ్వు సింపుల్ ఆప్షన్స్ యూజ్ చేసుకో, వచ్చేస్తాయి. చూసి చెప్పే ఛాన్సర్లు. ఆర్ గెటింగ్? ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు చేసుకోవచ్చు. One more please. Okay, let us see one more please. One more example. Okay, not a problem. One more example. 120. Okay, 120, 150, 200. చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం. ఓకే, ఈ మూడిటికి హెచ్సిఎఫ్ ఎంత? ఓకే, జనరల్ గా ఏం చేస్తారు? ప్రాసెస్ ఏం చేస్తారు? మినిమం డిఫరెన్స్ చూడండి, ఇక్కడ వచ్చింది 30. సార్ ఇదిగో ఇది 50వా? ఎవరికి కావాలి సార్? ఇది 80 అవసరం లేవా? మినిమం డిఫరెన్స్ తీసుకో. తర్వాత 30. ఇప్పుడు 30 120కి ఫ్యాక్టరా? ఎస్. 30 150కి ఫ్యాక్టరా? ఎస్. 30 200కి ఫ్యాక్టరా? నో. 30 అయితే హెచ్సిఎఫ్ కాదు. మరి 30 కూడా నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 15 120కి ఫ్యాక్టరా? ఇది 30 అయిందంటే 15 చెక్ చేయగల. 15 బై డిఫాల్ట్ అయిపోద్ది. 30 150కి ఫ్యాక్టర్ అంటే 15 కూడా అయింది. 15 200 చెక్ చేయి, ఉందా? లేదు. 15 కూడా కాదు. 30కి ఉన్న నెక్స్ట్ ఫ్యాక్టర్, ఫస్ట్ 30కి ఉన్న ఫ్యాక్టర్స్ ఫస్ట్ 15 అండి. అది లేకపోతే నెక్స్ట్ ఏంటి? 10 దీనికి ఫ్యాక్టర్ అయిపోయింది. ఆన్సర్ 10 అయిపోయింది. 10 ఎస్ ఆర్ నో? 10 అనేది అన్నిటికీ ఫ్యాక్టర్ ఉంది. దీన్ని ప్రాసెస్ చేద్దామండి. ప్రాసెస్ చేద్దాం. జైపాల్, ప్రాసెస్. టేక్ ఎనీ చాయిస్ ఆఫ్ యువర్ 2 numbers, 120, 150. 1 time 120, subtract 30. 30 table 120, how many times? 4 times 120, subtract 0. 0 angane stop the process. ikkadiki ee 2 numbers ki hcf enta ante 30. now 30 with result 200. 30 table 6 times 180, subtract 20. 20 table 30 లో 1 time 20, subtract 10. 10 table 20 లో 2 times. 0 వచ్చిందంటే ఆపేయండి. హెచ్సిఎఫ్ is 10. ఓవర్. సార్ విచ్ ఇన్స్టిట్యూట్ యు ఆర్ గోయింగ్ టు టీచ్ నెక్స్ట్? రోహిత్, మీరు ఎక్కడి నుంచి? ఐరేజా, బయట వాళ్ళ? ఐఎమ్ విల్లింగ్ టు టీచ్. మీరు ఫ్యాకల్టీయా రోహిత్? ఆర్ యు ఎనీవేర్ ఫ్యాకల్టీ? ఓకే, you are willing to join. సిచ్యువేషన్స్ అన్ని ఇంకా ఏమి చెప్పలేము. ఓకే, నా హెచ్సిఎఫ్ ఎలా చేయాలో చూసామండి కడప నుంచి. ఓకే, డెఫినెట్లీ యూట్యూబ్ ఛానల్ వస్తా ఉంటాయి, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ ఇంటీజర్స్ అయిపోయినాయండి, అలాగే హెచ్సిఎఫ్ ఆఫ్ ఇంటీజర్స్ కూడా అయిపోయింది.
ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇందాక ఇంటీజర్స్ చూసాం, ఇప్పుడు దాకా చూసిన క్వశ్చన్స్ అన్ని కూడా చూడండి. ఇవన్నీ క్వశ్చన్స్ ఏంటి? ఇంటీజర్స్. ఇప్పుడు దాకా చూసిన క్వశ్చన్స్ అన్ని ఇంటీజర్స్ ఇచ్చాను. ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్. మ్యాథ్స్ క్లాసెస్ యూట్యూబ్ లో అనేది వి కాంట్ ప్రామిస్. ఓకే.